హాయ్ అండి. ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మొన్న 2 days బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారండి. నైట్ టైమ్ చెస్ట్ పెయిన్ తో వచ్చారు. ఆయన ఈసీజీ చూడండి. ఇట్లాంటి ఈసీజీ ఉన్న పేషెంట్స్ కొంచెం డిలే చేసినా సరే 10 మందిలో 5 చచ్చిపోతారు. అయితే ఆయన ఆ చెస్ట్ పెయిన్ ఉన్నప్పటికీ ఆయన మా హాస్పిటల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 40-50 కిలోమీటర్స్ దూరంలో ఉంటారు. అయితే వాళ్ళ ఫ్యామిలీలో లేడీస్ ఉన్నారు అందరూ. ఆ సిచ్యువేషన్ లో కూడా వాళ్ళందరినీ కార్లో వేసుకొని ఈయన డ్రైవ్ చేసుకుంటా హాస్పిటల్కి వచ్చారండి. ఐడియల్ గా ఆయన చేసింది చాలా పెద్ద తప్పు, ఎందుకంటే ఒక డ్రైవర్ ని పెట్టుకొని రావాలి. బట్ స్టిల్ ఆయన డ్రైవ్ చేసుకుంటా చెస్ట్ పెయిన్ వచ్చిన విత్ ఇన్ 1 hour లో మా హాస్పిటల్కి వచ్చారు. అండ్ ఆయన రాగానే ఎక్కువ చేస్తే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది 35% ఉంది. అంటే గుండె పంపింగ్ మొత్తం తగ్గిపోయింది. అంత సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది. ఇమీడియట్ గా బ్లడ్ క్లాట్ కరిగే ఇంజెక్షన్ ఉంటుంది, టెనెక్టివ్ ప్లేస్ అంటారు. సో ఆ టెనెక్టివ్ ప్లేస్ ఇంజెక్షన్ కాస్ట్లీ ఇంజెక్షన్, 50,000 ఉంటుంది ఆ ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ ఇచ్చాక నెక్స్ట్ డే మేము యాంజియోగ్రామ్ చేస్తే, ఇది ఆయన యాంజియోగ్రామ్ అండి, ఆ క్లాట్ మొత్తం కరిగిపోయి ఆ రక్తనాళం మొత్తం నార్మల్ అయిపోయింది. చూడండి, ఈ వీడియోలో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఎవరికైనా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ కార్డియాక్ రిలేటెడ్ చెస్ట్ పెయిన్, టిపికల్ హార్ట్ అటాక్ పెయిన్ వచ్చిన వాళ్ళు ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా హాస్పిటల్ కి రావాలండి. అండ్ ఆ రక్తం పలసబడే ఇంజెక్షన్, టెనెక్టివ్ ప్లేస్ కానీ, కొంతమంది రెటివ్ ప్లేస్, స్ట్రెప్టోకైనస్, ఆల్టిప్లేస్ అని డిఫరెంట్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఈ ఇంజెక్షన్ ఎంత ఎర్లీగా ఇస్తే ఆ బ్లడ్ క్లాట్, ఎర్లీగా ఫామ్ అయిన బ్లడ్ క్లాట్ ఈజీగా కరిగే ఛాన్సెస్ ఉంటాయి. స్టెంట్ లేకుండా, బైపాస్ లేకుండా, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఆ రక్తనాళం నార్మల్ అయ్యి ఆయన ఇంటికి పంపించామన్నమాట. అండ్ చాలా మంది అంటారు, సార్ మేము పేదవాళ్ళం, మాకు అంత కాస్ట్లీ ఇంజెక్షన్ మేము తీసుకోలేమంటే, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాంబినేషన్ లో ఆల్మోస్ట్ 2-3 years నుంచి స్టెమీ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ నడుస్తుందండి. ప్రతి సిహెచ్సిలో, పిహెచ్సిలో ఈ టెనెక్టివ్ ప్లేస్ ఇంజెక్షన్, ఈ 50,000 ఇంజెక్షన్ ఫ్రీగా ఇస్తున్నారు హార్ట్ అటాక్స్ వచ్చిన పేషెంట్స్ కి. మల్టిపుల్ ఇలా హార్ట్ అటాక్ పేషెంట్స్ టెనెక్టివ్ ప్లేస్ తీసుకొని మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఉంటారు. తర్వాత వాళ్ళకి స్టెంట్లు వేస్తాము. సో ఇదేంటంటే స్టెంట్ లేకుండా ఆయన క్లియర్ అయ్యాడు. ఐ వాంట్ టు ఎంఫసైజ్ దట్ పాయింట్. అంటే ఎంత ఎర్లీగా వస్తే మనం ఏంటంటే స్టెంట్ కూడా అవసరం లేకుండా క్లియర్ చేయొచ్చు అనమాట. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదో డబ్బులు ఎక్కువ ఇంజెక్షన్ అనుకుంటే కనుక యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ అనమాట. సిహెచ్సిలో, పిహెచ్సిలో ఆ ఇంజెక్షన్ ఫ్రీగానే ఇస్తున్నారు గవర్నమెంట్ స్కీమ్ కింద. లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్ అండి అది. టెనెక్టివ్ ప్లేస్ గురించి ఫర్దర్ వీడియోస్ లో నేను మీకు చెప్తాను. అండ్ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ మీరు మళ్ళీ వీడియోస్ లో చెప్తాను. చెస్ట్ పెయిన్ తో పాటు బాగా స్వెట్టింగ్ రావడము, వామిటింగ్ సెన్సేషన్ రావడము, ఒళ్ళంతా చల్లబడిపోవటము, తర్వాత కొంతమందికి కళ్ళు తిరగడము. సో ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని వస్తాయి. ఐడియల్ గా చెస్ట్ పెయిన్ ని మీరు ప్రాపర్ గా ఐడెంటిఫై చేసి ఎంత ఎర్లీగా రెస్పాండ్ అయితే మీరు లైఫ్ సేవ్ చేయొచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.